అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చులు మరి ఎలుకలు పట్టినందుకు 1,34,00,000, మళ్ళీ బూజు దొలిపినందుకు 4,20,00,000, ప్యాలెస్ను శుభ్రం చేసినందుకు 25 కోట్లు, మరి ప్యాలెస్ పెయింటింగ్స్ వేయించినందుకు 40 కోట్లు, రాత్రి 3 గంటలకు తలకాయ కూర కర్రీస్ 1,43,00,000, గార్డెన్స్ మెయింటెనెన్స్ 11 కోట్లు, మరి కొంప చుట్టూ బ్లూచింగ్ కోసం 2 కోట్లు, మరి లండన్ పిచ్చి మందుల కొనుగోలు 200 కోట్లు, మరి పగిలిన టీవీలకు మందుల కొనుగోలుకు ప్రతి ఒక్కదానికి టీవీలకు 6 కోట్లు, 5 కూలీలకు 4,500 కోట్లు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? మరి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని డబ్బులు వృధా చేశారంటే ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి డబ్బులు? మరి రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారమేనా, లేక ఆయనకి ఏమైనా ప్యాలెస్లలో తీసుకొచ్చి ఆదాయం తీసుకొచ్చి పెట్టాడా, ఆయనకి ఏమైనా సొంత ఆస్తులు తీసుకొచ్చి పెట్టాడా? ఏదైనా రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం వేసి పన్నులతో ఎంత ఖర్చు పెట్టి సొంతంగా చేసిన పనితనమే కానీ అతని ద్వారాగా తీసుకొచ్చి పెట్టిందంటూ ఏమీ లేదు కదా. ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని కోట్లు వృధా చేశారు, ఎలా చేశారు అనేది అని తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన పనులు చేసి రాష్ట్రం అభివృద్ధి చేయలేక చేతగాక ఈ వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కాబట్టి మరి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తున్నాయంట, వాటికి కూడా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళకు కూడా కూటమి ప్రభుత్వానికే ఓటేయండి, మళ్ళీ అదే అధికారంలో మళ్ళీ ఎక్కువ ఎమ్మెల్సీలే గెలవాలని చెప్తూ రాష్ట్ర ప్రజలకు శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి వృధా ఖర్చు చేశాడే రాష్ట్ర అభివృద్ధి మాత్రం చేయలేకపోయాడు. ఎవరికి ఒక్క నయా పైసా ఇచ్చినవాడు కాదు. ఒకళ్ళ కాకపోతే ఒకళ్ళకు బాగుపరిచిన వ్యక్తులు మాత్రం కాదు. నేను బటన్ నొక్కితేనే అభివృద్ధి అనుకుంటాడు. ఆ బటన్ నొక్కేది అభివృద్ధి కానే కాదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిందిగా హృదయపూర్వక ధన్యవాదాలు.